హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ అప్డేట్. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు. ఈ ముంబై హీరోయిన్ ఎపిసోడ్లో ఎవరైతే అరాచకానికి పాల్పడ్డ ఈ కీచకుల పీచం అణచడానికి ఆయన చాలా సీరియస్గా ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది. దీని మీద పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ముంబై నుంచి హీరోయిన్ హైదరాబాద్కి విజయవాడకి రావాలంటే టైం పట్టచ్చు కాబట్టి వెంటనే ఆన్లైన్లో ఆవిడ వద్ద నుంచి ఫిర్యాదు తీసుకోవాలి. ఆ ఫిర్యాదుని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అందులో ఐపీఎస్లు ఉన్నా లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నా లేకపోతే మరొకళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఖచ్చితంగా వదిలేదే లేదు, తగ్గేదే లేదు అని చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దీని మీద పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఐపీఎస్లు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఇటు క్రాంతిరాణా టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, మరొక పేరు ఆంజనేయులు గారి పేరు కూడా వినపడుతుంది. మొత్తం మీద వీళ్ళిద్దరి మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తోంది. వాళ్ళని సర్వీస్ నుంచి అవసరమైతే డిస్మిస్ చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అలా చేస్తే తప్ప ఈ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట పడదు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు భావనగా కనిపిస్తోంది. ఈ మేరకు వెంటనే ఆవిడ నుంచి వాంగ్మూలం తీసుకోవాలి. అక్కడి నుంచి ఆన్లైన్లోనే వాంగ్మూలం తీసుకోవాలి. వాంగ్మూలం తీసుకున్న మీదట అరెస్టుల పర్వం మొదలు కావాలి ఇమ్మీడియట్గా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఖచ్చితంగా ఒక్కొక్కడికి ఎవడైతే ఉన్నాడో ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవడైతే కలుగుల్లోంచి లోపల దాక్కొని ఉన్నారో ఒక్కొక్కడిని బయటకు తీసి తన్నే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడ మనకు బయట కనపడుతోంది ఒకళ్ళిద్దరు, విద్యాసాగర్ కనపడుతున్నాడు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు కనపడుతున్నారు తప్ప ఇంకా లోపల కలుగుల్లో దాక్కొని అనేక మంది ఉన్నారు. తీగలాగితే డొంక కదులుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. డెఫినెట్గా ఆ డొంకను కదిలించాలి. ఎవరైతే ఆ కలుగులో దాక్కున్న డాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి లాగి కొట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇదొక ఇండికేషన్ పంపించాలనుకుంటుంది ప్రభుత్వం. ఒక ఇండికేషన్ డెఫినెట్గా ఈ ఇండికేషన్తో రాబోయే రోజుల్లో అధికార దుర్వినియోగానికి ఎవరు పాల్పడే పరిస్థితి రాకుండా చూడాలి. ఇదొక గుణపాఠం కావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా కనపడుతుంది. అయితే మీన్వైల్ మనకి గతంలో ఈ జత్వాన్ కాదంబరి, ఈ హీరోయిన్ పేరు యాక్చువల్గా కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని. కాదంబరి అంటే ఆమె పేరు, నరేంద్ర కుమార్ అంటే ఆమె నాన్నగారి పేరు. సో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కుటుంబం మీద వేధింపులు ఎలా జరిగాయి అనే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ మన ముందుకు వచ్చింది. ఇందులో ఫిబ్రవరి 2, 2024 ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 90/2024. సో సెక్షన్స్, యాక్ట్స్ అండ్ సెక్షన్స్ ఏంటంటే 384, 385, 386, 388, 420, 467, 468, 471 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు నమోదు చేసిన కేసు ఏంటి? ఇబ్రహీంపట్నంలో నమోదు చేశారు. వాళ్ళు నమోదు చేసిన కేసు కూడా ఏంటంటే ఒకటి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని మీద నమోదు చేశారు, అంటే హీరోయిన్ మీద. తర్వాత వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ఆశా జత్వాని మీద నమోదు చేశారు. తర్వాత నరేంద్ర కుమార్ జత్వాని మీద, అంటే వాళ్ళ నాన్నగారి మీద నమోదు చేశారు. వాళ్ళ సోదరుడు అంబరీష్ నరేంద్ర కుమార్ జత్వాని మీద అన్నౌన్ పర్సన్స్ అని కూడా పెట్టారు. అంటే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కేసులో ఇరికించారు. ఈ కేసులో ఇరికించి వాళ్ళని నానా హింసకు గురి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా వదిలేదే లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఇది ఎక్కడి వరకు వెళుతుందో కూడా చూడాలి. ఇంకా ఎవరెవరు పెద్ద తలకాయలు ఇందులోంచి బయటకు వస్తాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది.